మనకొక విధంగా ఇది చెడు వార్త అని చెప్పుకోవచ్చు. హసీబ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీబ్ మునీర్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో లంచ్ చేస్తున్నాడు. మనమేమో ఇన్ని రోజుల నుంచి పాకిస్తాను ఉగ్రవాద దేశము, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని మనం పోరాడుతుంటే, పాకిస్తాన్ ఏమో అమెరికా తన చాలా క్లోజ్ మిత్ర దేశంగా మనల్ని ఎప్పుడో వదిలేసిండు. మనం ప్రధాని మోదీ గారిని వదిలేసి ఇప్పుడు పాకిస్తాన్ హసీబ్ మునీర్ తోటి లంచ్‌లు చేస్తున్నాడు. Army Chief and Field Marshal Asim Munir is scheduled to have a closed-door lunch with US President Donald Trump today at the White House. అతను పిలిపించుకొని 4 రోజుల నుంచి అక్కడ మీటింగ్లు అరేంజ్ చేసుకుంటున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే, నిన్న మీకు ఒక వీడియో పెట్టాను. అందులో ఇరాన్ హయ్యర్ ఆఫీసర్ ఒక అతను, చాలా పెద్ద ఆఫీసర్ ఒక అతను ఏం చెప్పాడు అంటే, మా మీద ఇజ్రాయెల్ అణుబాంబులు వేస్తే పాకిస్తాను ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వేస్తుంది అని చెప్పి మాకు మాట ఇచ్చింది పాకిస్తాన్ అని నిన్ననే చెప్పిండు ఆయన. కానీ ఈరోజు విశేషాలు చూస్తుంటే దానికి డాట్ కలుపుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ను ఆర్మీ చీఫ్ను పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ అంటే అన్ని అధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. అతన్ని పిలిచి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో లంచ్ అరేంజ్ చేస్తున్నాడు అంటే దీని వెనకాల ఏదో పెద్ద మర్మం ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాను మాకు సపోర్ట్ చేస్తుందని ఇరాన్ ప్రకటించడము, ఇరాన్ను సర్వనాశనం చేస్తా అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడము, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మునీర్ను పిలిపించి మీటింగ్ పెట్టడము, ఇవన్నీ డాట్లు కలుపుకుంటే పాకిస్తాన్కు ఏదో భారీ ఎత్తున అమెరికా సహాయం చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్ ఎరవేసి ఈ యుద్ధంలో ఇరాన్కు సపోర్ట్గా రాకుండా చూడాలనేటువంటి ఆలోచన డొనాల్డ్ ట్రంప్ వ్యూహంగా మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తాయి.